హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న మనకి నైట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి టీఎస్టీ అండ్ ఎంఎస్టీకి సంబంధించిన రిజల్ట్ అయితే వచ్చాయి. దానికి సంబంధించిన ఓఎంఆర్ షీట్స్ అండ్ మీ మార్క్స్ స్కోర్ అనేది మనకు ఆన్లైన్ వెబ్సైట్లో ఉన్నాయి. ఒకసారి ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకపోతే చెక్ చేసుకోండి. అలాగే కామెంట్స్లో చాలామంది కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అండ్ 1:5 సెలక్షన్ లిస్ట్లో ఎలా సెలెక్ట్ చేస్తారని చాలామంది డౌట్స్ అడిగారు. సో దానికి సంబంధించిన వీడియోనే ఇది. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఇక మనం లేట్ చేయకుండా వీడియోలకు వెళ్తే అయితే మనకి ముందుగా ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించిన పోస్టులకు గాను చూసుకున్నట్లయితే ఇందులో మనకి టోటల్ అన్ని జోన్స్ కలుపుకొని 70 ఉన్నాయి పోస్టులు అండ్ డిపార్ట్మెంటల్ వారికి 14 ఉన్నాయి. సో ఇది వాళ్ళ డిపార్ట్మెంట్లో ఇంటర్నల్గా అవుతుంది. సో మనకి మెయిన్గా ఈ 70 పోస్టులు. సో మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జోన్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, మార్క్స్ అనేటివి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం చార్మినార్ జోన్లో హైయెస్ట్ పోస్టులు ఉన్నాయి. మనకు టోటల్ 22 పోస్టులు అనేవి మనకు 6th జోన్ చార్మినార్లో ఉన్నాయి. ఇందులో మనకి ఓపెన్ కేటగిరీలో 6 పోస్టులు ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్లో 1, ఈడబ్ల్యూఎస్లో 2, బీసీఏలో 3, బీసీబీ 1, బీసీసీ 1, బీసీడీ 2, బీసీఈ 1, ఎస్సీ గ్రూప్ 1లో 1, గ్రూప్ 2లో 2, గ్రూప్ 2లో 0 పోస్టులు ఉన్నాయి, ఎస్టీలో 2, టోటల్గా 22 పోస్టులు ఉన్నాయి. సో మనం ముందుగా చార్మినార్ జోన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కొంతమంది ఫ్రెండ్స్ మనకి కామెంట్స్లో వాళ్ళ మార్క్స్ అనేది చెప్పారు. ముందుగా అది చూద్దాము. అయితే మనకి ఇక్కడ బీసీఏలో టోటల్గా మనకి 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులు మనకి ఒక అతను అయితే మార్క్స్ మెన్షన్ చేశాడు, 87 మార్క్స్. సో బీసీఏలో టాప్ మార్క్స్ జోన్ 6 చార్మినార్లో ఉన్న వాళ్ళకి 3 పోస్టులు అయితే వెళ్తాయి. సో ఒక బ్రదర్ అయితే 87 చేశాడు. సో అంతకన్నా పై ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఆ పోస్ట్ అనేది ఉంటుంది. అండ్ బీసీబీలో ఓన్లీ ఒకటే పోస్ట్ ఉన్నాయి. ఒక బ్రదర్ 100 మార్క్స్, ఒక బ్రదర్ 89 మార్క్స్ అనేది మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకు ఒకటే పోస్ట్ ఉంది. సో టాప్ మార్క్స్ ఉన్న వాళ్ళకి ఒకవేళ 100 కన్నా ఎక్కువ ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఆ పోస్ట్ అనేది వెళ్తుంది. అండ్ సిడిఈలో అయితే ఎవరైతే కామెంట్స్ మనకు వాళ్ళ మార్క్స్ తెలియజేయలేదు. బీసీసీలో 1 ఉంది, డీలో 2 ఉన్నాయి, ఈలో 1 ఉంది. అండ్ ముఖ్యంగా ఓపెన్ కేటగిరీలో చూసుకుంటే మనకి 6 పోస్టులు అనేవి ఓపెన్ కేటగిరీలు ఉన్నాయి. సో ఓపెన్ కేటగిరీలో ఒక బ్రదర్ 112 మార్క్స్ అనేది జోన్ 6లో మెన్షన్ చేశాడు. అతనికి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కూడా ఛాన్స్ ఉందంట. ఈడబ్ల్యూఎస్లో 2 పోస్టులు ఉన్నాయి. సో ఐదర్ ఓపెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ ఎందులో అయినా అతనికి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 112 మార్క్స్ అంటే 6th జోన్లో మంచి మార్క్సే. సో ఇతనికి ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఎస్సీ గ్రూప్ 1లో 1 పోస్ట్ ఉంది. గ్రూప్ 2లో 2 పోస్టులు ఉన్నాయి. అయితే ఒక బ్రదర్ 146 అని చెప్పాడు. మిగతా వారు 70, 72, 69 అలా ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన మార్క్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఎస్సీ గ్రూప్ 2లో కూడా కాంపిటీషన్ చాలానే ఉంది. అండ్ గ్రూప్ 3లో 70 మార్క్స్ ఒక బ్రదర్ చెప్పాడు. కానీ గ్రూప్ 2లో 0 పోస్టులు ఉన్నాయి జోన్ 6లో. మళ్ళీ చూడాలి. ఇక ఎస్టీలో 96 మార్క్స్ 2 పోస్టులు ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్ 1 పోస్ట్. టోటల్ ఇక్కడ మనకి 22 పోస్టులు ఉన్నాయి. సో ఇది మనం గమనించినట్లయితే మనకి టాప్ జోన్ 6లో కట్ ఆఫ్ అయితే మనకి టాప్ మార్క్స్ అయితే 120, 130 వస్తే టాప్ మార్క్స్. అండ్ కట్ ఆఫ్ అయితే మనకి 100 అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మన కామెంట్స్లో తెలియజేయలేని వారు కూడా చాలామంది ఉంటారు. సో ఎవరికైనా 100, 112 మార్క్స్ వచ్చినా కానీ కూడా ఎస్సీ గ్రూప్ 2లో వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎస్సీ గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ మినిమం 100 మార్క్స్ అయితే రావాలి. అండ్ అలాగే ఓపెన్ కేటగిరీలో కూడా మనకి 100 పైన ఉంటేనే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రతి కేటగిరీలో కానీ మినిమం 100 పైన ఉంటేనే మనకు ఛాన్స్ అనేది ఉంది. సో మనకు దీనికి సంబంధించిన లిస్ట్ అయితే రేపు వస్తుంది. కాబట్టి మనకు రేపటిదాకా వెయిట్ చేయాలి. అలాగే మనకి ఒకసారి మనం బాసరా జోన్లో చూసుకుంటే బాసరా జోన్లో మనకి ఎస్సీ గ్రూప్ 2లో 109 మార్క్స్ వచ్చాయి ఒక అతనికి. గ్రూప్ 1లో 114 వచ్చినాయి, 116 మార్క్స్ వచ్చినాయి. సో ఇక్కడ మనకు టోటల్గా 9 పోస్టులు ఉన్నాయి. అయితే ఓపెన్ కేటగిరీలో 4 పోస్టులు ఉన్నాయి. బీసీఏలో 2 పోస్టులు ఉన్నాయి. మిగతా కేటగిరీలో అన్ని 0 పోస్టులు ఉన్నాయి. అయితే ఇక్కడ కాంపిటీషన్ కూడా ఎస్సీ గ్రూప్ 1లో ఒకటే పోస్ట్ ఉంది. కాబట్టి 114 ఉంది ఇతనికి, ఒక అతనికి 116 ఉంది. సో ఎంతకన్నా ఎక్కువ వస్తే వాళ్ళకి వస్తుంది. లేదంటే గ్రూప్ 2లో ఒకటే పోస్ట్ ఉంది. కాబట్టి ఇక్కడ 100 పైనే కట్ ఆఫ్ అయితే మీకు ఉంటుంది. ఎస్టీకి కూడా 100 పైనే ఉంటుంది. ఇక మనం యాదాద్రి జోన్లో చూసుకుంటే ఇక్కడ మనకి ఓపెన్ కేటగిరీలో 4 పోస్టులు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఓపెన్ కేటగిరీ 4 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఒక అతను కేటగిరీ చెప్పలేదు. 104 మార్క్స్ అయితే ఉన్నాయి యాదాద్రి జోన్లో.
ఇది టాప్ మార్క్స్ మన కామెంట్స్లో వచ్చినాయి. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే జాబ్ రావాలంటే మినిమం 100 పైన మార్క్స్ అయితే కంపల్సరీ ఉండాలి. సో బై ఛాన్స్ ఇక్కడ పోస్టులు ఖాళీగా ఉంది, మార్క్స్ 100 పైన వచ్చిన ఎవరైనా లేకుండా తక్కువ మార్క్స్ ఉన్న మీకు జాబ్ వస్తుంది పలానా కేటగిరీలో. మ్యాక్సిమం అయితే ఇక్కడ పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి టాప్ ఉన్న వాళ్ళకే వస్తుంది. అండ్ బీసీడీలో మనకి ఇక్కడ 88.385 మార్క్స్ అని చెప్పారు, కానీ మనకు బీసీడీ బీసీఈలో యాదాద్రి జోన్లో 0 పోస్టులు ఉన్నాయి. ఓన్లీ బీసీఏలో ఒకటే పోస్ట్ ఉంది. సో మనకి ఓపెన్ కేటగిరీలో 101 మార్క్స్ ఒక అతను మెన్షన్ చేశాడు. సో 4 పోస్టులు ఉన్నాయి. సో చూడాలి ఇది. ఇక్కడ కాంపిటీషన్ యాదాద్రి జోన్లో హై కాంపిటీషనే ఉంటుంది. రాజన్న సిరిసిల్లలో చూసుకున్నా కూడా మనకి ఇక్కడ మనకి టోటల్గా 10 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కూడా టాప్ మెన్షన్ చేసిన వారు 104 మార్క్స్. అండ్ ఇక్కడ కూడా ఓపెన్ కేటగిరీలో 4 ఉన్నాయి. బీసీలో 1 ఉంది, బీలో 1 ఉంది, సిఈడిఈలో 0 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 1 పోస్టు, ఎస్సీ గ్రూప్లో కేటగిరీలో 1 పోస్ట్, ఎస్టీలో 1, టోటల్గా 10 పోస్టులు ఉన్నాయి. సో ఎక్కడ చూసుకున్నా మనకు 104 అంత పైన మార్క్స్ అయితే టాప్లో ఉన్నాయి. సో 1-2 పోస్టులు ఉన్నాయి కాబట్టి మీకు మ్యాక్స్ 100 పైన ఉన్న వాళ్ళకే ఛాన్స్ అనేది ఉంటుంది. సో కాళేశ్వరంలో కూడా ఒక అతను మెన్షన్ చేశాడు, ఓపెన్ కేటగిరీలో 110 మార్క్స్ ఉన్నాయి టీఎస్టీ. ఇక్కడ ఉన్నాయి పోస్టులే 6 పోస్టులు ఉన్నాయి. ఓసీలో 4, బీసీఏ 1, ఎస్సీ గ్రూప్ 1లో 1, టోటల్ 6 పోస్టులు ఉన్నాయి. అండ్ భద్రాద్రి జోన్లో కూడా మనకి ఎస్సీ గ్రూప్ 3 70 మార్క్స్ అని ఒక అతను మెన్షన్ చేశాడు. ఇక్కడ 10 పోస్టులు ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో 4, ఈడబ్ల్యూఎస్ 1, బీసీఏలో 2, ఎస్సీ గ్రూప్ 1లో 1, గ్రూప్ 2లో 1. సో మనం ఇవన్నీ గమనించినట్టయితే మనకి కొన్ని జోన్స్లో కొన్ని కేటగిరీలో 0 పోస్టులు ఉండడం వల్ల అండ్ పోస్టు తక్కువ ఉండడం వల్ల మనకి అయితే కట్ ఆఫ్ అయితే ఎక్కువనే ఉంటుంది, తక్కువ అయితే ఉండదు, బిలో 100 అయితే ఉండదు. అబోవ్ 100 ఉన్న వాళ్ళకే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది మనకి ఎగ్జామ్ సంబంధించిన మార్క్స్, కట్ ఆఫ్ సంబంధించిన డీటెయిల్స్. ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ అయితే ఎవరం చెప్పలేము. జస్ట్ 100 పైన ఉంటే మాత్రం మీకు ఒక ఛాన్స్ హోప్ అయితే పెట్టుకోవచ్చు. సో మనకి వాళ్ళు లిస్ట్ ఇచ్చేంత వరకైతే మనకైతే అది క్లారిటీ అయితే ఉండదు. సో రేపు మార్నింగ్ వల్ల మనకి వెరిఫికేషన్కి సంబంధించిన ఇంటిమేషన్ లెటర్స్ అయితే అప్లోడ్ చేస్తామని అయితే మనకు నిన్న వెబ్ నోట్లో ఇచ్చారు. రేపు మార్నింగ్ 8 o'clockకి మనకి అవి వెబ్సైట్లో అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఇంకెవరైనా మీ మార్క్స్ ఏమైనా మీరు స్కోర్ చూసుకున్నట్లయితే కింద కామెంట్స్లో మీ మార్క్స్, మీ జోన్ అండ్ మీ కేటగిరీ అయితే మెన్షన్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎవరైతే రాకుంటే మీరు పెద్ద టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి అండ్ కాంపిటీషన్ కూడా హెవీ కాంపిటీషన్ ఉంది. మీకు మినిమం 57% అయితే క్వాలిఫైడ్ అయ్యారు అండ్ టీఎస్టీ కానీ ఎంఎస్టీ కానీ. సో క్వాలిఫైడ్ అయిన వాళ్ళకి చాలామంది ఉన్నారు, కానీ కాంపిటీషన్ అయి ఉండడం వల్ల, పోస్టు తక్కువ ఉండడం వల్ల మనకు కట్ ఆఫ్ అయితే ఎక్కువనే ఉంటుంది. సో ఎవరికైనా ఈసారి జాబ్ మిస్ అయితే మీరు నెక్స్ట్ మళ్ళీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులకు అయితే నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో మళ్ళీ ఒకసారి మీరు ప్రిపరేషన్ చేయండి. అండ్ అలాగే జీపీఏ పోస్టులకు వచ్చే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి. మనకు ఈ మే ఆర్ జూన్లో లోపల మనకి నోటిఫికేషన్స్ అయితే కంపల్సరీ వస్తాయి. సో మీరు మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.